లాబాను బంధువులు అన్నారు. చూడండి ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన ఆదికాండము 31వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పారిపోయి మూడవ విధమున లాబానుకు తెలవబడెను. అతడు తన బంధువులను వెంటబట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము 7 దినముల ప్రయాణము ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు ప్రియవాడైన లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము జాగ్రత్త సుమి అని బంధువులు వెంటబెట్టుకొని ఎవరు లాబాను ఒక పక్కేమో యాకోబును తరుముతున్నాడు. ఎవరిని వెంటబెట్టుకొని తన బంధువుని వెంటబెట్టుకొని ఒక పక్క యాకోబు తరుముతుంటే ఒక పక్క ఏశావు తన సైన్యాన్ని తీసుకుని తరుముతున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి దేవుని సహోదరుడైన ఏశావునకు వెళితే అతడు 400 మందితో ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి దేవుని సహోదరుడైన ఏశావు వద్దకు వెళితే 400 మందితో నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడు. ఎంతమంది వస్తున్నాడంట ఏశావు? 400 మంది. ఎంతమంది సైన్యంతో వస్తున్నాడు ఏశావు? 400 మంది. వెనకాలేమో ఏశావు సైన్యము, ముందేమో ఎవరున్నారు? లాబాను. చూడండి ఇద్దరు మధ్యలో ఇప్పుడు యాకోబు ఒంటరిగా నిలిచి ఉన్నారు. ఇద్దరు మధ్యలో ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన వారు మనం తరిమేవారు అనేకలు ఉంటారు. మన కుటుంబాన్ని తరిమేవారు, మనం వెనుకలేని వారమే కదా. చాలా మందికి ఇప్పుడు యాకోబులో ఉన్న భయం ఏమిటంటే ఏశావుకు సైన్యం ఎక్కువ ఉంది, అటు లాబానికి సైన్యము ఎక్కువ ఉంది. యాకోబు సైన్యము తక్కువ. మనకు చాలా కొన్ని సందర్భాల్లో కొంతమంది అయ్యో మేము తక్కువ వారమే, మా సైన్యము తక్కువే, మా కుటుంబం వచ్చినదే, మేము చిన్నవారమే, మేము ఏ పార్టీ వారము అని యాకోబు జీవితంలో ఒక భయం తోస్తుంది. ఒక భయము, నాకు ఏ రూపంలో నాకు సపోర్ట్ లేదు, ఏ విధంగా నాకు ఆధారం లేదు, ఏ విధంగా నాకు సహాయం చేసేవారు లేవలేరు. ఇటు చూస్తున్నాడు తరినవారు ఎక్కువయ్యారు, ఎటు చూస్తున్నాడు తరినవారు ఎక్కువైపోయారు అని యాకోబు భయపడుతుంటే యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు నీకెవరు లేరని చెప్పి అనుకుంటున్నావా? అలనాడు బెర్షెబా నుంచి బయలుదేరి పారిపోతున్నప్పుడే నీతో ప్రమాణం చేశాను యాకోబు, నేను నీతో ప్రమాణం చేశాను, నేను నీతో ప్రమాణం చేస్తున్నా, ఆ వాగ్దానం మరిచిపోయావా? చూడండి ఆదికాండంలో మనం చూస్తాము దేవుడు యాకోబుతో ఏమని ప్రమాణం చేస్తున్నాడో చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనంలో మరియు యెహోవా పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడైన యెహోవాను నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదను. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము ఆశీర్వదింపబడును. దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయముతో పారిపోతున్నాడు. ముందు చూస్తే లాబాను సైన్యం ఉంది, వెనక చూస్తే ఏశావు సైన్యం ఉంది, మధ్యలో వంచన వారమే నా సైన్యము, నా కుటుంబము, నేను చిన్నవాళ్ళము, తక్కువ వాళ్ళమే అని చెప్పి యాకోబు భయభీతితో పోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను అబ్రహాము దేవుడు